హలో ఫ్రెండ్స్, పాజిటివ్ థింకింగ్ని అలవాటు చేసుకోవాలి లేదా పాజిటివ్ థింకింగ్ వైపు మనం అడుగులు వేయాలి అని అనుకుంటూ ఉంటాం. అసలు ఏంటి పాజిటివ్ థింకింగ్ అంటే? నీ చేతిలో ఒక పర్సు ఉండి, ఆ పర్సులో కొంచెం తినడానికి డబ్బు ఉండి, నీకు ఉండటానికి ఒక ఇల్లు ఉండి, దానికి ఒక పైకప్పు ఉండి, కొంచెం వర్షపు చినుకులు కింద రాకుండా పడుకునేంత మంచి కప్పు ఉంటే ఈ ప్రపంచంలో ఉండే 50% జనాభా కన్నా నువ్వు అదృష్టవంతుడు. నీకు ఆరోగ్యం బాగుండి, నువ్వు నడవగలిగి ఉండి, ఈ ప్రపంచంలో 60% మనుషుల కన్నా నువ్వు అదృష్టవంతుడు. నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఏం బాంబు పడుతుందో అని భయం లేకుండా ఒక ప్రార్థన లేదా ప్రార్థనా స్థలానికి వెళ్ళగలిగి ప్రశాంతంగా నమస్కారం పెట్టదలుచుకుంటే మనం ఈ ప్రపంచంలో 40% జనాల కన్నా, కొరియా ఇలాంటివన్నీ తీసుకుంటే వాళ్ళ దేశాల్లో కన్నా మనం చాలా మంచి అదృష్టవంతులమని మనం గమనించుకోవాలి. పాజిటివ్ థింకింగ్ అంటే మన ఉద్దేశంలో పనిచేయడంలో ఉండే సంతృప్తి, అంటే మంచి ప్రోడక్ట్గా పనిచేయడంలో ఉండే సంతృప్తి. లేదా ఈ జీవితంలో ఎప్పుడైనా ఒక మొక్క నాటారా లేదా నీళ్లు పోస్తే అది ఎదగడం చూసారా? అదే పనే కదా. మొక్క ఎదగడం సంతృప్తి కదా. మీ జీవితంలో మీ కుటుంబాలకి కాకుండా, మీ దగ్గర బంధువులకి, పిల్లలకి కాకుండా ఇంకెవరికన్నా బయట వాళ్ళకి హెల్ప్ చేశారా? వాడు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడం కూడా నీకు సంతోషమే కదా. ఈ ప్రపంచంలో మన దేశం తీసుకుందాం. దేశంలో 150 కోట్ల జనాభా ఉన్నారనుకోండి. అందులో దాదాపు 30 కోట్ల మంది చిన్నపిల్లలు, పసిపిల్లలు, బాల్యంలో ఆడుకునే వాళ్ళు. వాళ్ళ వల్ల ప్రొడక్టివ్గా ప్రపంచానికి ఏమీ లాభం లేదు. వాళ్ళ జీవితం అంతా గమ్యం వైపు సాగిపోతూ ఉంటుంది. ఇంకొంతమంది రిటైర్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఒక 20 కోట్ల మంది అనుకుందాం. వీళ్ళ వల్ల ఏమీ లాభం లేదు. ఒక 60 నుంచి 50 కోట్ల మంది ఉద్యోగస్తులు, వ్యాపారులు వీళ్ళు ఉంటారు. దీంట్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళు భారతదేశంలో 1 crore మంది జైల్లో ఉన్నారు. ఇంకో 1 crore హాస్పిటల్స్లో ఉంటారు. వీళ్ళ వల్ల ఏం లాభం లేదు. ఒక 50 లక్షల మంది రాజకీయ నాయకులు ఉంటారు. వీళ్ళ వల్ల ఏం లాభం లేదు. వాళ్ళ చుట్టూ తిరిగి అంతా చేసేవాళ్ళు 1 కోట్ల మంది ఉంటారు. వీళ్ళందరూ పోగా మిగిలింది ఒక 10%. నువ్వు యువకుడివి లేదా యువతివి కానీ అయితే 10% నువ్వు నిజానికి దేశానికి కానీ, నీకు కానీ, మిగతా ప్రజలకు కానీ పని చేయగలిగితే ఈ స్పెషల్ కేటగిరీలో ఉంటావు. ఆ స్పెషల్ గ్యారంటీయే జీవితాన్ని, ప్రపంచాన్ని నడిపిస్తుంది. ప్రపంచం కానీ, దేశం కానీ, సమాజం కానీ, నీ ఊరు కానీ ఈ స్పెషల్ కేటగిరీ యువత మీదే ఆధారపడి ఉంటుంది. భుజం మీద ప్రపంచాన్ని మోసినవాడు ఒకసారి ఇట్లా షేక్ చేస్తే ప్రపంచం కదిలిపోతుంది. ఈ 10% ప్రపంచమే 10% ప్రపంచాన్ని నడిపిస్తుంది అని అయాన్ రాండ్ తన పుస్తకంలో రాస్తుంది. ప్రతి యువకుడు ఇలా ట్రై చేయాలి. పని చేయడంలోనూ ఎదుటి వ్యక్తికి ఇవ్వడంలో కూడా నిజంగా సంతృప్తి ఉంటుంది. యువతకు, కుర్రాళ్ళకు నువ్వు లేవటానికి ముందే నీకన్నా 10 ఏళ్ళు చిన్నపిల్ల నీ ఇల్లు ఊడుస్తుంది. నీకన్నా చిన్నపిల్లోడు సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు, కానీ నువ్వు మాత్రం నిద్రపోతూ ఉంటావు. నిద్రపోతున్న రాత్రి 11ంటికి దగ్గర టీలు అమ్ముతూ ఉంటాడు. ఇంకో కుర్రాడు వాళ్ళతో తలుచుకుంటే నువ్వెంత అదృష్టవంతుడు అని దాన్ని శక్తిగా మార్చుకో. ఇంకొంచెం బాగా పనిచేసి వాళ్ళకి నువ్వు సహాయం చేయడానికి ఎలా ఉపయోగపడితే నీకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసరికి ఫిలాంథ్రఫీ అవుతావు. అప్పుడు సహాయం చేయడం మొదలు పెడతావు. దానికి పునాది తలుచుకుంది. దట్ ఈస్ కాల్డ్ బాల్యం. నీలో ఉన్న తప్పులు, బలహీనతలు, అంగవైకల్యాలు, వయసు అయిపోయింది, లేకపోతే చదువు సరిగ్గా లేదు, ఇవన్నీ మర్చిపోయి నీకున్న శక్తిలను బయటికి తీసుకురావడమే పాజిటివ్ థింకింగ్. నెగిటివ్ థింకింగ్ కనుక మనం దూరం చేసుకున్నట్లయితే భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీరు నెగిటివ్ థింకింగ్ అయిపోయిన తర్వాత ఇంకోటి మధ్యలో లేయర్ కంఫర్ట్ జోన్ అంటారు. అంటే తిని కూర్చొని పడుకొని ఇంకేం లేదు హ్యాపీగా ఉంటాం. యవ్వనంలో కానీ 45 ఏళ్ళు వచ్చేసరికి ఇలా ఉండకూడదు. అవును, ఆ నెగిటివ్ థింకింగ్ తర్వాత కంఫర్ట్ జోన్ అయిన తర్వాత పాజిటివ్ థింకింగ్ వస్తుంది.